అంజలి యొక్క వాళ్ళ పాపతో నువ్వు ఎక్కువ హ్యాంగ్ అవుతూ ఉంటావు Yeah. ఫోటో షూట్స్ అవన్నీ ఎందుకు నార్మల్ రీజన్ నాకు యూజువల్లీ పిల్లలు అంటే చాలా ఇష్టం. అది అవును. అంజలి యొక్క పాపనే కాదు, నాకు నార్మల్ గా తెలుసు. రోడ్ మీద ఏ పిల్లలు కనిపించినా కూడా వెళ్ళిపోతాను నేను. యాక్చువల్ అందుకే పాపం చాలా క్యూట్ ఉంటుంది కదా. చాలా ఉమ్. నాకు దానికి బాండింగ్ ఎలా వచ్చిందో తెలియదు కానీ చాలా ఎక్కువ బాండింగ్ ఉంది మా ఇద్దరికి. ఏంటి అసలు నాకు అర్థం కాదు. తెలియదు దానికి నేను ఎందుకంత ఇష్టమో తెలీదు. చాలా పొసెసివ్ అది. నేను ఒక అబ్బాయి పక్కన కూర్చున్నా కూడా ఎందుకు కూర్చున్నావు వెనక్కెళ్ళు అనిద్ది, ఆ? అన్నయ్య అని పిలువ అనిద్ది. ఆ? అన్నయ్య అని పిలవాలి నేను అబ్బాయిని అంటదా అంటది. ఆ. కానీ నోరారా పిలుస్తుంది మామీ అని. అంటే నార్మల్గా బేసిక్ డిజైనింగ్ కోసం మేము వెళ్ళి మాట్లాడి యూజువలీ అంజలి అక్క కూడా గీతు వల్లే పరిచయం అయింది ఫస్ట్. నేను అప్పుడు కూడా పాపని చూడలా. ఫస్ట్ దానికి అంజలి అక్క అడగడం వల్ల కుక్క పిల్లని గిఫ్ట్ ఇచ్చా. ఆ తర్వాత అంజలి అక్క అడిగింది ఒక ఫోటోషూట్ చేద్దామా మా బుడిగాంతో అని. అదే ఫస్ట్ టైం మేము ఫోటోషూట్ లో కలవడం, నేను దాన్ని 2 years బ్యాక్. ఓకే. ఫోటోషూట్స్ ఆర్ జస్ట్ టైం పాస్ మాకు, ఊరికే ఉన్నాయి కాబట్టి చేస్తున్నాం. కానీ ఇట్ ఈస్ మోర్ దెన్ దాట్. వర్క్ విషయంగా వీఆర్ నాట్ క్లోజ్ అట్ ఆల్. ఓకే. ఇంకా ఫ్యామిలీ అయిపోయాం. ఆవిడ మా డాడీకి ఒక పెద్ద కూతురు, దీనికి నేను మామీ. సో వర్క్ కన్నా వీఆర్ బియాండ్ దట్. సత్యకి నెగిటివ్ కామెంట్స్ రావడానికి కారణం ఏంటి? పిఆర్ ఆ? పిఆర్ ఎందుకు అంటే సపరేట్ ఎవరైనా పెట్టించడం అదా? ఈ మధ్యకాలంలో అయితే ఎవరికి డబ్బులు ఇచ్చి పెట్టించారో కూడా నాకు తెలుసు. అవునా? ఏం పెట్టించారు? అదే నేను వేరే కంటెస్టెంట్ కి సపోర్ట్ అచ్చా అచ్చా అదా అదా ఓకే ఓకే. దాని తర్వాత నెగిటివ్ కామెంట్స్ యూజువలీ ఒకటి ఏంటి అంటే, మరి అది నాకనే కాదు ఏ ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ కన్నా జరుగుతుంది. ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఒక పర్సన్ తో చేస్తే అఫేర్ ఉంది అని చెప్తారు. అవును. దాట్స్ రాంగ్. నో, మరి వచ్చి చూడలేదు కదా. అది మేమంటే పిచ్చి లైట్ తీసుకుంటాం, కానీ ఫ్యామిలీ చూస్తే వాళ్ళు నా గురించి మా పేరెంట్స్కి తెలుసు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళా మా నాన్నని తీసుకొస్తాను, తెలుసు కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. బట్ వేరే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా. ఈ మధ్య సోషల్ మీడియా ట్రోలింగ్, హెల్దీ వే ఆఫ్ ట్రోలింగ్ ఇస్ ఫైన్. కెరియర్ని కాదు, మెంటలీ డిస్టర్బ్ చేస్తే అది రాంగ్. అంటే ఇప్పుడు ఒకరిని నువ్వు బూతులు మాట్లాడి దాంట్లో నీకు ఆనందం వస్తుందంటే దాన్ని పైశాచికత్వం అంటారండి. పైశాచికత్వం తెలుగు మాట్లాడుతుంది. అది నేను షాక్ అయ్యా, ఇదేంటి అంత మాట్లాడేది. సో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వితౌట్ నేమ్, వితౌట్ అ ఫేస్, వెరీ ఈజీ యాక్సెస్ అయిపోయింది ఫేక్ అకౌంట్స్. నువ్వు ఒక యాక్ట్రెస్ కదా, శివాజీ గారు మాటలకి నీ రియాక్షన్ ఏంటబ్బా నార్మల్గా విన్నప్పుడు? ఆయన అన్న కాంటెక్స్ట్ తప్పు కాదు, కానీ అన్న కొన్ని పదాలు ఏదైతే వాడారో అది ఎవ్రీబడి హ్యాస్ ఒపీనియన్. ఇప్పుడు ఒకరిని ఇలాగ డ్రెస్ చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు, ఒకరిని ఇలా డ్రెస్ చేసుకోవద్దు అని చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నచ్చుతుంది అలాగో ఎవరైనా అబ్బాయి వచ్చి నేను ఎవరైనా నాకు చెప్తే నేను తీసుకుంటాను, కానీ నేను ఏం చేయాలో చేస్తాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ ఐ వాంట్ టు ఐ డూ. బట్ ఒకళ్ళు వచ్చి రెస్పెక్ట్ఫుల్గా నాకు చెప్పారు అంటే రెస్పెక్ట్ఫుల్గా చెప్తే నేను తీసుకుంటాను. డిస్రెస్పెక్ట్ చేస్తే నాకు చూసి అని వెళ్ళిపోతా తప్ప ఎవరి ఒపీనియన్. డ్రెస్సింగ్ మీద కామెంట్ చేస్తే నీకు ఓకేనా? అంటే నార్మల్గా నీ డ్రెస్ ఎలా ఉంది, ఏంటి అలా చిన్న చిన్న వేసుకుంటున్నావు, ఏంటి పెద్ద అని నార్మల్గా నేను ఎప్పుడు చిన్న వేసుకోవడం చూడలేదులే. జస్ట్ నేను స్లీవ్లెస్ వేసుకుంటేనే తడతారు అందరూ. అంటే అందం ఎందుకు బయట పెట్టడం అని లేదు, అంటే ఎవ్రీబడి హ్యాస్ అన్ ఒపీనియన్. ఇప్పుడు నా మైండ్ సెట్ ఒకలాగా ఉండిద్ది, నీ మైండ్ సెట్ ఒకలాగా ఉండిద్ది, ఆయన మైండ్ సెట్ ఒకలాగా ఉండిద్ది. సో ఎవరి మైండ్ సెట్ లో వాళ్ళు కరెక్ట్ అయి ఉంటారు.